భూలోకంలో ఉండేటటువంటి వాళ్ళు. మనకి స్వర్గాది లోకాల్లో మునులు ఋషులు కనిపించరండి, ఎక్కడ ఉండరు. ఒక్క నారదుడికి మాత్రమే దేవర్షి అనేటువంటి బిరుదు దక్కింది. ఎందుకనంటే ఆయన ఋషి అంటే ఈ మామూలుగా మానవలోకంలో ఉండేటటువంటి ఋషి అయినప్పటికీ కూడా దేవతలందరితోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని దేవర్షి అని అన్నారు. కాబట్టి అటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు ఈ విషయాన్ని చెప్పాడు నీ గురించి భక్తి పారవస్యంలో. నారద భక్తి సూత్రాల్లో ఈ విధంగానే చెప్పాడు నీ గురించి. అసితుడు, దేవలుడు, వ్యాసుడు ఇటువంటి మానవలోకంలో ఉన్నటువంటి ఈ ఋషులు మునులు వాళ్ళు రాసినటువంటి శాస్త్రాలలో, వాళ్ళు రచించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా ఈ విషయాన్నే నువ్వేదైతే చెప్పావో అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారయ్యా. ఇప్పుడు నువ్వే స్వయంగా చెప్తున్నావు నీ గురించి. వాళ్ళు నీ స్వరూపాన్ని ఆరాధించారు, వాళ్ళకి నీ గురించి తెలుసు, వాళ్ళు మహాభక్తులు, పరమభక్తులు వాళ్ళందరూ. భగవంతుడు ఎవరు అని అడగాలి, ఎవరు అనేటువంటి తెలుసుకోవాలి అంటే నారదుడి దగ్గరికి వెళ్ళాలి. భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలంటే నారదుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానం నాకు కావాలి అంటే వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళందరూ భగవంతుడిని చూసినటువంటి విధానం వేరు, వాళ్ళకి భగవంతుడు దర్శనం ఇచ్చినటువంటి విధానం వేరు. అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా భగవద్ దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళు రాసినటువంటి శాస్త్రాల్లో, వాళ్ళు అందించినటువంటి జ్ఞానంలో మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళందరూ చెప్పినటువంటిది నాకు తెలిసి ఇంతకుముందు ఏం చెప్పారు వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటివే. నువ్వే పరమాత్మ, నువ్వే అంతటా ఉన్నావు, నీ వల్లే జరిగింది, నీతోనే అందరూ ఉన్నారు, నీ నుంచి అందరూ వస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. నువ్వు అదే విషయాన్ని చెప్తున్నావు, స్వయంగా నువ్వే చెప్తున్నావు. కాబట్టి నా గురించి నేను చెప్పుకోవటం కన్నా నా గురించి చెప్పేటటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, నాకు ఆనందం కదండి. ఇప్పుడు నా గురించి ఊరికినే అనుకోండి, నేనండి అదండి, నేనండి అది చేశాను, నేనండి ఇది చేశాను మీకు చెప్తున్నాను అనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటి నా ఊరికినే సొంత డబ్బా కొట్టుకున్నాడు. అదే నా గురించి వేరే ఎవరన్నా వచ్చి మీకు చెప్పారనుకోండి, నేను చెప్పుకోవటం కన్నా నా గురించి ఎవరో వేరే వాళ్ళు వచ్చి మీకు చెప్పారనుకోండి, ఫలానా ఆయన మంచోడరా, ఫలానా అని, అప్పుడు మీరు నమ్ముతారు. అప్పుడు మీకు ఒక నమ్మకం కుదురుతుంది. ఓ ఆయనంతటా ఆయన చెప్పుకోవడమే కాదు, వేరే వాళ్ళు కూడా ఈ అభిప్రాయం ఉంది అనేటువంటిది మీకు తెలుస్తుంది. అందువల్ల నమ్ముతారు ఆ విషయాన్ని. ఈ విషయాన్ని ఇక్కడ దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి, నువ్వే స్వయంగా చెప్పినటువంటిది వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది నమ్మాల్సినటువంటి విషయంలే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవా నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవా నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. కేశవ, ఓ కృష్ణ, మాం యత్ వదసి, నాకేదైతే నువ్వు చెప్తున్నావో, నన్ను ఉద్దేశించి ఏదైతే ఇప్పటిదాకా చెప్తున్నావో, ఏతద్ సర్వం ఋతం మన్యే, ఇదంతా కూడా ఋతం, ఇదంతా నిజం అని మన్యే, నేను నమ్ముతున్నా. భగవన్, ఓ భగవంతుడా, తే వ్యక్తిం అంటే నీ యొక్క వ్యక్త రూపం ఏదైతే ఉందో, నీ కనిపించేటటువంటి రూపం ఏదైతే ఉందో, దేవాహ నవిదుహు దానవాహ నవిదుహి, దేవతలకి తెలీదు నీ యొక్క విషయం, దానవులకి తెలీదు. వాస్తవంగా ఏంటంటేనండి, దానవులకి తెలియదు అని అంటంలో ఇక్కడ అర్థం ఏంటంటే, దేవతలు ఎంత శక్తివంతులో దానవులు కూడా అంతే శక్తివంతులండి. ఇద్దరికి సమమైనటువంటి జ్ఞానం ఉంటుంది, సమమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, సమమైనటువంటి శక్తియుక్తులు ఉంటాయి. దేవతలకి దానవులకి ఇద్దరికీ ఉంటుంది సమానమైనటువంటి శక్తి. కాకపోతే ఏంటంటే దేవతలేమో వాళ్ళు భగవంతుడి కోసం వాడుకుని ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే, దానవులు ఏం చేస్తారు? దుష్టకర్మలు చేయడానికి అదే జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు
అణువులో శక్తి ఉంది అని కనుక్కున్నారు. తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎలక్ట్రిసిటీ కోసం ఉపయోగిస్తాడు. అబ్దుల్ కలాం గారు చెప్పింది అదే ఒక స్థాయిలో. బాబు, నేను ఇప్పుడే చెప్తున్నా మీ అందరికీ, గుర్తుపెట్టుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ దొరకదు, భూమిలో బొగ్గు అయిపోయింది, ఇంకా దొరకదు, ఖచ్చితంగా అందరూ అటామిక్ ఎనర్జీకి రావాల్సిందే, కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్డ్గా ఉండండి, అటామిక్ ప్లాంట్లు పెట్టుకోండి అని అబ్దుల్ కలాం గారు స్వయంగా చెప్పారు. వేరే మార్గం లేదు. కాబట్టి ఒక అణువులో ఉండేటటువంటి శక్తిని మనకు కావలసిన విధంగా లైట్ల కోసం, ఫ్యాన్ల కోసం వాడుకునేటటువంటి కరెంటు ఉత్పత్తి చేయడానికి వాడుకోవచ్చు మనం. లేదా దాంతోనే బాంబులు తయారు చేసి పక్క దేశాల మీద వేసి నాశనం కూడా చేయొచ్చు కదా. ఉన్నది ఒకటే జ్ఞానం, అటామిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఒకటే, కానీ దాన్ని వాడుకునేటటువంటి విధానం, ఒకడేమో సృష్టి కోసం వాడుతున్నాడు, ఒకడేమో నాశనం కోసం వాడుతున్నాడు. ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళు దేవతలు అన్నారు, ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళని దానవులు అన్నారు. ఇద్దరిలో ఉన్నటువంటిది జ్ఞానమే. కాబట్టి ఇద్దరు కూడా నిన్ను తెలుసుకోలేరయ్యా. ఇద్దరికీ జ్ఞానం ఉంది నీ గురించి, కానీ ఇద్దరు కూడా నిన్ను తెలుసుకోలేరు. అంత జ్ఞానం ఉండి కూడా వృధా అయిపోయినటువంటి జ్ఞానం అదంతా కూడా. సర్వమేతదృతం మన్యే, నువ్వే స్వయంగా చెప్పావు, ఇక్కడ చెప్పినటువంటి ఋషులందరూ కూడా స్వయంగా చెప్తున్నారు. మరి ఇంతమంది చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. కానీ నీ గురించి నువ్వు చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో, నీ యొక్క స్వరూప లక్షణం ఏదైతే ఉందో, దాన్ని ఋషులు కానీ, ఇక్కడ దేవతలు కానీ, దానవులు కానీ వాళ్ళెవ్వరికి ఇది తెలిసినటువంటి విషయం కాదు. ఇది స్వయమేవాత్మనాత్మానం వేద్ధత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేద్ధత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడా, శ్రేష్టమైనటువంటి ఓ పురుషుడా, భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే ఆత్మానం త్వం ఏవ ఆత్మనా స్వయం వేద్ధ. ఎన్ని చెప్పారో చూడండి. ఇక్కడ ఏమన్నారు? భూత భావన, జీవులందరినీ కూడా కల్పించడం, సంకల్పించినటువంటి వాడా. భూతేశ, ఈ భూతాలన్నింటినీ పుట్టించినట్టు నువ్వే అందరినీ పుట్టిస్తున్నావు. భూతేశ, ఈ భూతాలన్నింటినీ కూడా పరిపాలించేటటువంటి వాడివి నువ్వే. దేవదేవ, దేవతలకి సైతం దేవుడైనటువంటి వాడా. జగత్పతే, ఈ జగత్ మొత్తానికి కూడా, జగత్ మొత్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకునేటటువంటి వాడా. ఆత్మానం త్వం ఆత్మన స్వయం వేద్ధ, నిన్ను నీవే నీ వల్లనే స్వయంగా ఎరుగుదువు. నీ గురించి ఎవరికి తెలుసు? స్వయంగా చెప్తున్నాడు చూడండి. ఇంత పొగిడిన తర్వాత కూడా ఏమంటున్నాడు? నీ గురించి ఎవరన్నా తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎవరో తెలుసా? నువ్వే. నీ గురించి ఋషులకి తెలియదు, నీ గురించి మునులకి తెలియదు, దేవతలకి తెలియదు, దానవులకి తెలియదు, ఎవ్వడికి తెలియదు. మరి నీ గురించి ఎవరికి తెలుస్తుంది? నీ గురించి నీకే తెలుస్తుంది. మనకి అంతే కదండి. మన గురించి మనకి తప్ప ఎవడికి తెలుస్తుంది చెప్పండి బాగా? అవునా కదా? నేను అంతే. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలనుకోండి, నేను చెప్పుకున్నంత మాత్రాన మీరు నమ్ముతారా? నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నేను మంచివాడినా చెడ్డవాడినా, నాకు జ్ఞానం ఉందా లేదా, అసలు విషయం ఎవడికి తెలుస్తుంది? నాకంటే బాగా ఇంకెవడికి తెలుస్తుందండి? ఎవరికి తెలీదు. లౌకికంగానే భౌతికమైనటువంటి ప్రపంచంలోనే ఒక వ్యక్తి గురించి మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం తెలుసుకోలేమే. ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోలేమే. అటువంటిది పరమాత్మ యొక్క, ఆ పరంధాముడి యొక్క
ఆ లోకేశ్వరుడి యొక్క ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క నిజరూపాన్ని మనం తెలుసుకోగలమండి? మనకు అంత శక్తి ఉందా అసలు? అంత శక్తి కనుక ఉంటే మనం కూడా భగవంత్ స్వరూపం అయిపోయి ఉండేవాళ్ళం ఈ పాటికి. అదే కదా అని అంటుంది. నేనేం చేస్తానంటే నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వగలనే తప్ప నా అనుభవాన్ని పొందడం మాత్రం నా వల్లే జరుగుతుంది అది. కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానం పొందటం వేరు, భగవంతుడి యొక్క అనుభవం పొందటం వేరు. భగవంతుడి యొక్క జ్ఞానం కావాలంటే ఎన్ని రకాలుగా అయినా మనం పొందొచ్చు. వేదాలను చదివితే అర్థమవుతుంది, భగవద్గీతను చదివితే అర్థమవుతుంది, శాస్త్రాలన్నింటినీ చదివితే అర్థమవుతుంది. కానీ భగవంతుడి యొక్క అనుభవం, ఆ భగవంతుడి యొక్క అనుభవం కూడా ఎట్లా కలగాలి? నేనే భగవత్ స్వరూపాన్ని అన్నటువంటి అనుభవం కలగాలి. అప్పుడు ఎవరికి అర్థమవుతున్నారు? నేను నాకే అర్థమవుతున్నాను. కాబట్టి భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళల్లో బెస్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది భగవంతుడే. ఆయనే తెలుసుకోగలడు, ఇంకెవరు తెలుసుకోలేరు ఆయన్ని అని చెప్పి వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి యాభిః విభూతిః ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టసి దివ్యాః ఆత్మవిభూతయః అశేషేణ వక్తుం అర్హసి. ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో నీ యొక్క విభూతులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏ విధాలుగా ఇక్కడ ప్రకటితం అవుతున్నావో, ఏ రకాలుగా నిన్ను తెలుసుకోవచ్చో అవన్నీ కూడా వక్తుం నువ్వు చెప్పదగినటువంటి వాడివి. అశేషేణ ఏం మిగల్చుకోకుండా, ఏం దాచుకోకుండా మొత్తం అంతా నీ గురించి నాకు చెప్పవయ్యా. దేని గురించి? వ్యక్త రూపం గురించి. నీ అవ్యక్త రూపాన్ని ఎలాగో మేము తెలుసుకోలేం. నువ్వు ఎలా ఉంటావు? అవ్యక్త రూపం అనేటువంటిది ఆ పేరులోనే ఉంది చూడండి. అవ్యక్త రూపము అన్నారు. అవ్యక్తం ఏమిటి? రూపం ఏమిటి? రూపం ఉంటే అది వ్యక్తమై ఉండి తీరాలి. అవ్యక్తము అని అంటున్నారు. అవ్యక్తం కానటువంటి దానికి రూపం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రూపమే లేదు. ఏదో మనం వాచారంభణం వికారో నామధేయం అన్నట్టు మనం ఏదో అనుకుంటాం, ఇది అవ్యక్త రూపం అండి అంటాం. అవ్యక్త రూపం అనే దానికి అవ్యక్తం, అది రూపమే లేదు. అప్పుడు దాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. కనీసం నీ వ్యక్త రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించైనా నాకు చెప్పవయ్యా కాస్త. యాభిర్విభూతిభిర్లోకాన్, ఈ లోకంలో నీ యొక్క విభూతులు దేన్ని చూస్తే నిన్ను నేను గుర్తించాలి? ఇది భగవత్ తత్వం వల్ల ఇది ఇట్లా ఉంది అనేటువంటి నేను విషయాన్ని గుర్తించాలి అనేటువంటిది నాకు ఎలా గుర్తించాలో నిన్ను అర్థమయ్యేటట్టు చెప్పు కాస్త అని అడుగుతున్నాడు. కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? విభూతి యోగంలోకి వెళ్ళిపోవాలి మనం తొందరగా. ఇదంతా ఏంటంటే భగవంతుడిని పొగట్టాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. దీన్ని ఇక్కడితోనే మనం తొందరగా ఫినిష్ చేసేయాలి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్
భగవన్మయా. యోగిన్ సదా పరిచింతయన్, ఒక యోగి అయినటువంటి వాడు నిరంతరం సదా నిరంతరం పరిచింతయన్, ధ్యానం అనేటువంటిది చేస్తూ, అహం త్వాం కథం విద్యాం, నేను నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, ఒక యోగం అనేటువంటిది ఆచరిస్తూ నేను నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, విద్యాం తెలుసుకోగలను. భగవన్, ఓ భగవంతుడా, మయా అంటే నా ద్వారా, నా చేత, కేషు కేషు భావేషు చ చింత్య అసి, నా చేత ఏ ఏ రకాలుగా నువ్వు తెలియబడుతూ ఉన్నావు, ఏ ఏ రకాలుగా నేను నిన్ను ధ్యానం చేసి నిన్ను తెలుసుకోగలను, ఎన్ని రూపాలు ఉన్నాయి నీవి. ఇక్కడ ఒకటి గుర్తించండి అందరూ, ఏంటంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటిది ఏంటి, ఇది విభూతి యోగం. ఎన్నో అధ్యాయం ఇది? 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో విభూతి యోగం చదవబోతున్నాం. ఇదంతా ఏంటంటే రాబోయేటటువంటి విశ్వరూప సందర్శన యోగానికి ప్రిపరేషన్. 11వ అధ్యాయం రాబోయేటటువంటిది విశ్వరూప సందర్శనం కదా. భగవంతుడి యొక్క విశ్వరూపం, విరాట్ రూపాన్ని చూపించబోతాడు అక్కడ, అద్భుతమైనటువంటి రూపం. ఆ రూపాన్ని చూపించడానికి ఇప్పుడే ఏం జరుగుతోందంటే, ఒకటి అర్జునుడిలో ఏదో తెలియనటువంటి ఒక తహతహ, భగవంతుణ్ణి నేను ఏ రకంగా చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎక్కడెక్కడ ప్రకటితం అవుతున్నాడు ఈయన, ఎలా చూడగలను నేను అనేటువంటి ఆవేదన ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మకి ఏంటి, తన యొక్క విభూతుల గురించి, ఒక్కొక్క విభూతి గురించి చెప్తూ నెమ్మదిగా తన వైపు తీసుకెళ్లాలనేటువంటి తాపత్రయం ఒక పక్కన శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ కలిసి రంగరించి చివరికి ఎక్కడికి దారితీస్తుందంటే రాబోయేటటువంటి అధ్యాయం అయినటువంటి విశ్వరూప సందర్శనానికి దారితీస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఏంటి, అర్జునుడిలో ఉండేటటువంటి అజ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటివి, జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటివి, తెలిసి మాట్లాడేటటువంటివి, తెలియక మాట్లాడేటటువంటివి, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటే వీటినన్నింటినీ అడుగుతూ ఉంటాడు. కానీ అర్జునుడు మాత్రం చాలా స్వాంతంగా జాగ్రత్తగా ఒక్కొక్క దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. అర్జునుడికి ఇక్కడ దాకా కలిగినటువంటి కన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు అనంతమైనటువంటి శక్తి స్వరూపుడివి, దేవదేవ, దేవతలకే దేవుడివి నువ్వు, జగత్పదే, ఈ జగత్ మొత్తానికి కూడా ఆధారమైనటువంటి వాడివి నువ్వు, మొత్తాన్ని పాలించేటటువంటి వాడివి నువ్వు, నీ రూపాన్ని ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కానీ నాకు అలవాటు ఏంటంటే, భగవంతుడు అనగానే ఏదో వ్యక్త రూపంలో నేను చూడాలి అని అనుకుంటా. నువ్వేమో మాటి మాటికి అవ్యక్తము 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 అని తోసిపారేస్తున్నావు. మరి వ్యక్త రూపంలో నిన్ను చూడాలి అంటే నీ విభూతుల్ని ఏ విధంగా నువ్వు ఇక్కడ ప్రకటిస్తున్నావో వాటిని చెప్తే గనక, నాకు ఒక 4-5 మచ్చుకు చెప్తే నేను వాటి ద్వారా, ఇగో చూసావా ఇది ఎందుకు జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడు కాబట్టి జరుగుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది, ఇగో ఇది భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి జరుగుతోంది. ఆయన అలా ఎందుకున్నాడు, ఆయనలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. అప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది, నాలాంటి అజ్ఞానికి నమ్మకం కలుగుతుంది నీ మీద. కాబట్టి వాటి గురించి నాకు చెప్పవయ్యా, ఈ యోగం అనేటువంటిది ఆచరిస్తూ నేను తెలుసుకుంటా, ధ్యానం చేసుకుంటా నిన్ను అని చెప్తున్నాడు. దానికి చివరిగా తను చెప్తున్నటువంటిది ఏంటంటే, విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన చూడండి, శృణ్వతో నాస్తి తర్వాత ఏముంది, అవగ్రహం ఉందా అక్కడ, అవగ్రహం ఉందా, 2 లాంటి అక్షరం ఉందా అక్కడ, దాని తర్వాత మృతం అని ఉందా. కాబట్టి మనం విడదీసి చదువుకున్నప్పుడు దాన్ని ఎలా చదువుకోవాలి మనం, అమృతం.
పొరపాటున మృతం అనుకునేరు. ఆ సింబల్ ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమని చెప్పాను నేను ఇంతకుముందు, ఆ. రెండు ఉన్నాయనుకోండి ఆ. కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఆ అమృతం అని అర్థం చేసుకోవాలన్నమాట. జనార్దన, ఓ కృష్ణ, ఆత్మన యోగం విభూతించ విస్తరేణ భూయ కథయ. నాకు నీ యొక్క విభూతి యోగం గురించి విస్తరేణ ఎలా చెప్తావు? ఏదో సంక్షిప్తంగా చెప్పేసేసి గబగబా లాగిచ్చేద్దాం, నీతో యుద్ధం అన్నట్టు చెప్పొద్దు. ఎలా చెప్తావు? విస్తరేణ, చక్కగా విస్తారంగా చెప్పు, ఎలాబొరేట్గా, డీటెయిల్డ్గా చెప్పు, నాకు నేను వినటానికి సిద్ధం. కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు మనసులో, నీ సొమ్యం పోయింది, నువ్వు వింటం కూర్చుంటావు, పక్కన యుద్ధం ఎవడు చేస్తాడు అని అనుకుంటూ ఉండుంటాడు బహుశా కృష్ణుడు. నాకేమో విస్తారంగా చెప్పు. విస్తారంగా చెప్పాలంటే పరమాత్మ గురించి ఇంతలా గ్రంథాలు చదవాలి, అప్పుడు కానీ విస్తారంగా చెప్పలేము. కానీ ఇక్కడ ఏంటంటే విస్తారంగా చెప్పు అని అంటంలో అర్థం ఏంటంటే డీటెయిల్డ్గా నాకు అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా, యుద్ధం తొందరలో ఊరినే సగం సగం చెప్పి వదిలేకు నన్ను అని చెప్పి ఏమంటున్నాడు? కథయ చెప్పు. అమృతం శృణ్వత మే తృప్తిహీన అస్తి. నీ అమృత తుల్యమైనటువంటి వాక్కులు వింటే తప్ప నాకు తృప్తి కలగదయ్యా. కాబట్టి ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? అమృతాన్ని కోరుకుంటున్నాడు. ఏ అమృతాన్ని కోరుకుంటున్నాడు? భగవంతుడి యొక్క వాక్ అనేటువంటి అమృతాన్ని కోరుకుంటున్నాడు. భగవంతుడి యొక్క వాక్కు వింటేనే అది అమృత తుల్యమైనటువంటిదండి. భగవంతుడి యొక్క రూపం అమృత తుల్యమైనటువంటిది, భగవంతుడి యొక్క ధ్యానం అమృత తుల్యమైనటువంటిది, సాక్షాత్తు భగవత్ స్వరూపమే అమృత తుల్యమైనటువంటిది, భగవంతుడి యొక్క లక్షణం అమృత తుల్యమైనటువంటిది. ఆయన గురించి మనం ఏం మాట్లాడుకున్నా అమృతమే అదంతా కూడా. కాబట్టి అటువంటి అమృత తుల్యమైనటువంటి వాక్కులు నాకు ఎంత విన్నా కూడా తృప్తి కలగదయ్యా. కాబట్టి ఎలా చెప్తావు? నీ గురించే చెప్పు, ఎవరి గురించో చెప్పుకు, నాకు అనవసరంగా టైం వేస్ట్ చేయకు, నీ గురించే చెప్పు, బట్ విస్తారంగా చెప్పు. నీ గురించి, నీ యొక్క విభూతుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు డీటెయిల్డ్గా చెప్పు. సో ఇదంతా ఎవరి బాధ? ఇదంతా అర్జునుడి యొక్క బాధ ఇవాళ. కాబట్టి పూర్తిగా అర్జునుడు ఏమయ్యాడంటే నెమ్మదిగా తనలో ఉన్నటువంటి శరణాగత భావాన్ని భగవంతుడి ముందు పూర్తిగా సరెండర్ అయిపోయాడు. ఇంకా సరెండర్ అయిపోయి, కృష్ణ నువ్వేంటో నాకు అర్థమైపోయింది, కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేయగలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి నీ స్వరూపం గురించి ఎందుకని ఇంత డీటెయిల్డ్గా అడుగుతున్నాడంటే దానికి కారణం చెప్పాడండి. నీ స్వరూపం గురించి ఎవరెవరో అసిలుడు, నారదుడు, వ్యాసుడు వీళ్ళందరూ చెప్తే వినటం కాదయ్యా. వాళ్ళందరూ ఎంత చెప్పినా కానీ నీ గురించి నీకే బాగా తెలుసు కాబట్టి అదేదో నువ్వే చెప్తే, నీ నోటితో చెప్తే నేను వింటానయ్యా. కాబట్టి ఆ విభూతులన్నింటినీ నాకు వర్ణించి చెప్పు అని అన్నాడు. కాబట్టి తర్వాత శ్లోకము శ్రీ భగవాను వాచతో మొదలవుతుంది. అంటే భగవంతుడు తన గురించి తాను చెప్తాడండి. ఇక్కడి నుంచి తన యొక్క విభూతుల గురించి చెప్తాడనమాట. తన యొక్క ఇక్కడ ఏ రకంగా తను వ్యక్తమవుతున్నాడు, ది బెస్ట్, ఈ ప్రపంచంలో ఏవైతే బెస్ట్ అనేటువంటివి ఉన్నాయో వాటన్నిటిలో నేను ఉన్నాను అన్న విషయాన్ని చెప్తాడనమాట. కాబట్టి వేటిల్లో ఉన్నాడు, ఏ రకాలుగా వ్యక్తమవుతున్నాడు అనేటువంటి ఆయన యొక్క విభూతుల్ని వర్ణిస్తాడు. కాబట్టి వాటిని రేపటి నుంచి మనం చక్కగా ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మనం వాటి గురించి అనలైజ్ చేసుకుంటూ చదువుకుందాం. ఇవాళ ఇదంతా కూడా ఏంటంటే కేవలం ప్రశ్న సమాధానం, ఇదంతా కూడా సరిపోయింది మనకి. హరి ఓం.